ఏమైపోయినాడు సార్ పవన్ కళ్యాణ్? అసలు ఎక్కడ మాట్లాడుతున్నాడు సార్? పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నీకు అధికారం ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కనపడుతున్నావు? దేని మీద ప్రశ్నిస్తున్నావు సార్? కూర్చొని ఎస్ఐపిపి చైర్మన్ గా కమిటీలో కూర్చొని దానికి డబ్బులు ఏంటి, దీనికి ఇంత ఎకరాల భూమి ఉండని సాయంత్రానికి కిక్ బ్యాగులు తీసుకొని పోతున్నారు. నేను చెప్తున్నా 2029 కనుక ప్రభుత్వం మారితే సార్, ప్రభుత్వం మారితే ఈ ప్రభుత్వంలో చేసినటువంటి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి తీరుతాను. ఖచ్చితంగా దీనిలో టూత్ అండ్ నెయిల్ దీని మీద డిగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు. ఎంత 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 దుర్మార్గకరమైనటువంటి విషయం అంటే చంద్రబాబు నాయుడు ఇంత వయసులో కూడా నారా లోకేష్ అంటే పోనీనంటే రేపొద్దున ఆయన ఏదో చీఫ్ మినిస్టర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, ఏదో 1000 కోట్లు 2000 కోట్లు దోచుకున్నాడంటే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడుతో సహా పవన్ కళ్యాణ్ తో సహా నారా లోకేష్ తో సహా 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎవ్రీ మంత్ వాళ్ళ బుట్టలో వేసుకుంటున్నారు, వాళ్ళ అకౌంట్ లో వేసుకుంటున్నారు, వాళ్ళ అనుచరుల అకౌంట్ లోకి వెళ్ళిపోతున్నారు. ఆధారాలు ఉన్నాయా? ఆరోపణ ఏం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి 6 లక్షల కోట్లు రూపాయలు తీసుకున్నాడని చెప్పారు. ఏం ఆరోపణ చూపించారండి మీరు? చెప్పండి. చంద్రబాబు నాయుడు ఏం ఆరోపణ చూపించాడు? వెళ్ళి రాష్ట్రపతికి ఇచ్చినాడు, వెళ్ళి గవర్నర్ కి ఇచ్చాడు. 1,00,000 కోట్లు దోచుకున్నాడు, 6 లక్షల కోట్లు దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు అని. ఏం ఆరోపణ? నేను చెప్తున్నా, నేను సింపుల్ ప్రశ్న అడుగుతున్నా. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇప్పుడు నేను ఈ రోజు 5,000 కోట్లు అప్పు చేశారు. 2 లక్షల కోట్లు అప్పు చేశారు సంవత్సరంలో. 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. 2 లక్షల కోట్ల రూపాయలు మన బడ్జెట్ రమారమి. ఓకే, ఇంచుమించుగా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు ప్లస్ ఈ 2 లక్షల కోట్ల రూపాయలు 4 లక్షల కోట్ల రూపాయలు. ఈ సంవత్సరంలో 4 లక్షల కోట్ల రూపాయలు ఎవరికి పంచాడండి వీళ్ళు? కనిపించట్లేదు. ఈ రోజు 5,000 వేశారు, 4 విడతలుగా వేస్తారు 20,000. ఎక్కడుంది? అమరావతిని ఏం డెవలప్ చేశారు? ఏ కంపెనీలు తీసుకొచ్చారు? ఏ బిల్డింగ్లు కట్టారు? అమరావతిలో ఏం డెవలప్మెంట్ జరిగింది? ఈ 4 లక్షల కోట్ల రూపాయలు 2 లక్షలు అప్పు చేసి ఆ అప్పు ఏం చేశారు? ఎవరికి తెలుసా అప్పు? 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్ర ప్రజలు నెత్తి మీద రుద్దటానికి మీకు ఎవడక్కి ఇచ్చాడు? మరి ఈ డబ్బులు ఏమైపోయినాయి అని శ్వేతపత్రం అడగొద్దా? రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రూపాయికి అకౌంటబుల్ కదా. ఇది ఇంత తప్పు వచ్చింది, ఇంత తప్పు తెచ్చాం, ఇంత ఖర్చు పెట్టాం, ఇది ఇంత అని అది వదిలేసేసి మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎవడైనా ప్రశ్నిస్తే వాడి కేసులు పెడతామంటే ఎట్లా? ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి? ఎక్కడ జరుగుతుంది? మీరు నన్ను అన్నారు సార్ ఆధారాలు ఏంటి అని. ఆధారాలే అవసరం లేదు. ఆన్ సీయింగ్ ద ఫేస్ ఆఫ్ ది రికార్డ్ వీ కెన్ సే ఈ రాష్ట్రంలో 2019లో క్యాన్సిల్ అయిన ప్రాజెక్టును తీసుకొచ్చి మళ్ళీ రిస్టోర్ చేసి మళ్ళీ అదే లులు కంపెనీకి నువ్వు విజయవాడలో ఆర్టీసీ బస్ స్టాండ్ లో 100 కోట్ల రూపాయలు విలువైన భూమిని క్యాన్సిల్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఖాళీ చేపించి నువ్వు ఇవ్వాలి అని ఒక ప్రయత్నం జరుగుతుంది. అది డెఫినెట్ గా లులు మాల్ ఏంటి సార్? ఒక షాపింగ్ మాల్ సార్. అది ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి మాల్స్ ప్రభుత్వాలు భూములు ఇవ్వడం చూడ లులు మాల్ హైదరాబాద్ లో 2 పెట్టింది. నిన్నే మొన్న ఇక్కడ చూసా, మా పంజాగుట్లో ఎర్రమంజిల్. ఒక మాట చెప్పండి, లులు మాల్ 2 ఫ్లోర్లు పెట్టారు. రిటైల్ మార్కెట్ ఎవరికి ఇస్తుందండి? మహా అయితే సేల్స్ గాళ్ళు తలా 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇచ్చేటువంటి సేల్స్ గాళ్ళు ఒక 100 మంది 50 మంది అన్స్కిల్డ్ క్యాజువల్ ఎంప్లాయీస్ ఎవరు ఉంటారు. అంతే కదా. దానికి మీరు 600 కోట్లు 700 కోట్ల రూపాయలు ఇరిగేషన్ స్థలాన్ని ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అంతే కదా. విశాఖపట్నంలో ఒక పార్క్ ని ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? మీకు బ్యాక్ డోర్ కమిట్మెంట్స్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లులు మాల్ వస్తుంటే ఎందుకు ఇవ్వరు మీరు? ఎందుకు మీరు బ్యాక్ డోర్ కమిట్మెంట్స్ లేకపోతే అంత కీన్గా ఎందుకు ఉంటున్నారు? మీ రాజకీయ నాయకుల కుటుంబాల వాళ్ళు ల్యాండ్ అడుగుతుంటే ఎందుకు ల్యాండ్లు మీరు ఇష్టం వచ్చినట్టు ఆఫ్ రేట్లకి పావు రేట్లకి అరే 1.5-2 కోట్ల రూపాయల స్థలం 1,00,000 రూపాయలకి అమ్మేస్తున్నారు నరసింహరావు గారు జీవోల్లో. మీరు వెళ్ళి అడగండి, మీకు ఇస్తారేమో చూస్తా. మనకెందుకు ఇస్తారు? మనకు వేరే బ్యాక్ డోర్లో మాట్లాడి కమ్యూనికేట్ చేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి కావాల్సింది ఏదో ఇచ్చి అవి చేయలేం కదా. చూద్దాం. నేనైతే మాత్రం నేను రాష్ట్ర ప్రజల తరఫున అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ నేను ఇప్పటి వరకు ఇంచుమించుగా రమారమి 80 జీవోలు ఉన్నాయి నా దగ్గర అలాట్మెంట్ చేసి. ఈ 80 జీవోల్ని 1 by 1 రివ్యూ చేసుకుంటా ఖచ్చితంగా ప్రతి అలాట్మెంట్ న్యాయ సమీక్షకి వెళ్లాల్సింది. ప్రజలకు సంబంధించిన ప్రతి ఇంచు భూమికి ప్రొటెక్షన్ ఉండాలి. ఆ ప్రొటెక్షన్ ప్రభుత్వాలు ఇవ్వాలి. అన్ఫార్చునేట్ ప్రభుత్వాలే దోపిడీ చేస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు ఫైట్ చేయాల్సిందే. డెఫినెట్ గా ఫైట్ చేయండి సార్. థ్యాంక్ యూ. నేను ఇంకోటి కూడా చెప్తా, ల్యాండ్ ఇచ్చిన తర్వాత
ఈ ఈ ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఆ ల్యాండ్ యూటిలైజేషన్ ఎలా అవుతుంది, ఇవి బ్యాంకులో పెడుతున్నారా, లోన్లు తీసుకుంటున్నారా, లోన్లు తీసుకొని పారిపోతున్నారా, నిజంగా ఎస్టాబ్లిష్మెంట్ పెడుతున్నారా అనే దాని మీద కూడా రివ్యూ చేస్తారు. అది మానిటర్ చేయాలి. మా పార్టీ ఖచ్చితంగా మా పార్టీ ప్రజలకు ఇచ్చే ప్రతి ఎకరం కూడా మా పార్టీ ప్రజలకే ఉపయోగపడాలి, ప్రజా ప్రయోజనార్థం మాత్రమే ఉపయోగపడాలి తప్ప అక్రమార్కులు విక్రమార్కుల చేతిలోకి వెళ్ళడానికి మేము ఒప్పుకోము. ప్రజల ధనానికి కస్టోడియన్ లాగా ఉండాలి తప్ప యు ఆర్ ఓన్లీ అ ట్రస్టీ. నేను రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా, నేను ఇచ్చాను ఎవడవా నేను ఇచ్చాను, నేను కమిట్మెంట్ ఇచ్చాను, నువ్వెవడు ఈటానికి కమిట్మెంట్? యు ఆర్ ఆఫ్టర్ మినిస్టర్, ఒక ఐటీ మినిస్టర్, నువ్వు ఆఫ్టర్ ఒక ఐటీ మినిస్టర్. 5 సంవత్సరాలు పోయిన తర్వాత నువ్వెవరో మీ నాన్న ఎవరో. ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 5 సంవత్సరాలు మీరు కేవలం ట్రస్టీలు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకి మీరు ట్రస్టీలు మాత్రమే, యు ఆర్ నాట్ ది ఓనర్స్. 5 సంవత్సరాలు నేను ఓనర్ అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఏమైంది? కానిస్టేబుల్ కూడా సెల్యూట్ కొట్టాడు. చాలా మంది చూసాం కదా, ట్రస్టీ లాగే వ్యవహరించాలి, మేము ఓనర్లమని వ్యవహరించకూడదు. నేను ఇన్సూరెన్స్ ఇచ్చాను టాటా మోటార్స్ సిఇఓకి 99 పైసలకి ఇస్తాను అని. ఆయన అన్నాడంట, ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నాడంట. ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్, నేను ఇస్తాను రెండు అన్నాడంట. నువ్వు ఎవరు అయ్యా 99 పైసలు గీయడానికి? రాష్ట్ర ప్రజల సొమ్ము ఒక పద్ధతిగా రాష్ట్ర ప్రజలకి ఒక కమిట్మెంట్ తోటి చట్టం ప్రకారం వాడాలి. అంతేగాని నేను అనేటువంటి ఈగో మీ ఇంట్లో చూసుకో. సో ఇట్ ఇస్ మోస్ట్ అన్ఫార్చునేట్ నరసింహరావు గారు. సో రాష్ట్ర ప్రజలకి కంపెనీలు వన్స్ అగైన్ క్లారిఫై, రాష్ట్ర ప్రజలకి కంపెనీలు రావడానికి మేము వ్యతిరేకం కాదు, రాష్ట్ర ప్రజలకి ఉద్యోగాలు రావడానికి మేము వ్యతిరేకం కాదు. ఈ ఉద్యోగాలు కంపెనీల పేరిట వేల కోట్ల రూపాయలు దోచుకునే కూటమి ప్రభుత్వం యొక్క ఎత్తుగడలను ప్రజల ముందు చిత్తు చేయాలనేటువంటి ప్రయత్నమే మాది తప్ప దీంట్లో ఏ విధమైనటువంటి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని నేనైతే అనుకోవటం లేదు. అలాంటి ప్రయోజనాలు ఉండాల్సిన అవసరం కూడా మా పార్టీకి లేదు.